హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మీ యొక్క ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు మనం కాంపెయిన్ లెవెల్లో కాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్ CBO ఆప్షన్ని ఎందుకు ఎనేబుల్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్ మీరు కాంపెయిన్ సెటప్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ కాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్ అనేది మీకు డిజేబుల్ స్టేటస్లో ఉంటుంది. సో దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని మనం ఎందుకు ఎనేబుల్ చేసుకోవాలి, సో ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఆ బెనిఫిట్స్ ఏ ఉంటాయో సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో గైస్, అయితే ఈ కాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్ అన్నది మీరు ఒకే కాంపెయిన్లో ఒకే యాడ్ షీట్ ఒకే యాడ్ అన్నది ఉంటే అటువంటి కేసులో మీరు కాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్ ఆన్ చేసినా లేదా ఆఫ్ చేసినా ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. సో ఎప్పుడైతే మీరు మోర్ దెన్ వన్ యాడో లేదా మోర్ దెన్ వన్ యాడ్ షీట్ అయితే క్రియేట్ చేస్తున్నారో అటువంటి కేసులో ఈ కాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. సో సపోజ్ మీరు ఒక కాంపెయిన్ క్రియేట్ చేశారు, ఒక కాంపెయిన్లో సో 2 యాడ్ షీట్స్ లేదా 3 యాడ్ షీట్స్ క్రియేట్ చేశారు. డిఫరెంట్ ప్లేస్మెంట్స్ టార్గెట్ చేసే విధంగా, డిఫరెంట్ ఆడియన్స్ని టార్గెట్ చేసే విధంగా మీరు ఒక 3 యాడ్ షీట్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో 3 యాడ్ షీట్స్ కింద ఒక్కొక్క యాడ్ లేకపోతే 2 యాడ్స్ ఉన్నాయి. ఓకే, అప్పుడు మీరు మీ యొక్క బడ్జెట్ అన్నది మీరు కాంపెయిన్ బడ్జెట్ ఆన్ చేసినప్పుడు మీ యొక్క బడ్జెట్ అన్నది మనం కాంపెయిన్ లెవెల్లోనే సెట్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు మనకి సో ఇందులో 3 యాడ్ షీట్స్ ఉన్నవి. అయితే 3 యాడ్ షీట్స్ మనం యాడ్ రన్ చేసినప్పుడు ఒక యాడ్ షీట్ అనేది బెస్ట్ రిజల్ట్స్ తీసుకొస్తుంది, ఒక్కో యాడ్ షీట్ అనేది బెస్ట్ రిజల్ట్స్ తీసుకురాకపోవచ్చు. ఓకే, ఏ యాడ్ షీట్ అయితే మనకి బెస్ట్ రిజల్ట్స్ తీసుకొస్తున్నాయో మన యొక్క బడ్జెట్ అన్నది ఆ పర్టికులర్ యాడ్ షీట్ మీదే మనకు ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో ఓకే, ఏ యాడ్ షీట్ అయితే మనకు బెటర్ రిజల్ట్స్ తీసుకురావట్లేదు సో ఆ పర్టికులర్ యాడ్ షీట్ మీద సో మన బడ్జెట్ అనేది తక్కువ స్పెండ్ అవుతుంది. ఓకే, సో అదేవిధంగా మన యాడ్స్ కూడా డిఫరెంట్ యాడ్స్ క్రియేట్ చేసుకుంటే సో ఏ యాడ్స్ అయితే మనకు బెటర్ రిజల్ట్స్ తీసుకొస్తున్నాయో సో ఆ యాడ్ మీద ఎక్కువ బడ్జెట్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో ఏ యాడ్ అయితే మనకి బెటర్ రిజల్ట్స్ తీసుకురావట్లేదో సో ఆ పర్టికులర్ ఆ యాడ్ మీద తక్కువ బడ్జెట్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. ఇది అడ్వాంటేజ్ కాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్ ఆన్ చేయడం వల్ల. ఇదంతా మనకు ఆటోమేటిక్గానే జరుగుతుంది. సో మనం ఎటువంటి మాన్యువల్గా చేయనవసరం లేదు, ఫేస్బుక్కే ఆటోమేటిక్గా సో ఈ కాంపెయిన్ మన యొక్క బడ్జెట్ని ఆప్టిమైజ్ చేస్తూ స్పెండ్ చేస్తుంది. ఓకే, ఏ యాడ్ షీట్ మీద ఎక్కువ బడ్జెట్ స్పెండ్ చేయాలి, ఏ యాడ్ మీద ఎక్కువ మన బడ్జెట్ స్పెండ్ చేయాలనేది ఫేస్బుక్కే ఆటోమేటిక్గా ఆప్టిమైజ్ చేయడం జరుగుతుంది. సో దీని గురించి మనం ఈ కాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో ఓకే, సో మీరు ఎప్పుడైతే ఓన్లీ 1 యాడ్ షీట్ 1 యాడ్ రన్ చేస్తున్నారో అటువంటి కేసులో కాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్ అనేది ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. సో అదేవిధంగా మీరు కాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్ ఎనేబుల్ చేసుకోకపోతే అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యొక్క బడ్జెట్ అనేది ఈచ్ యాడ్ షీట్ లెవెల్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈచ్ యాడ్ షీట్లో మీరు ఎప్పుడైతే బడ్జెట్ ఇచ్చారో ఆ బడ్జెట్ అంతా ఆ యాడ్ షీట్కి కన్జ్యూమ్ అయిపోతుంది. బెస్ట్ రిజల్ట్ తీసుకొచ్చినా తీసుకురాకపోయినా సరే మీరు ఆ బడ్జెట్కి ఒక యాడ్ షీట్కి ఒక 500 రూపీస్ లేకపోతే 1000 రూపీస్ మీరు బడ్జెట్ పెట్టారు అనుకోండి, ఆ పర్టికులర్ అమౌంట్ అన్నది సో ఆ యొక్క యాడ్ షీట్కి సో కన్జ్యూమ్ అయిపోవడం జరుగుతుంది. అది ఎటువంటి రిజల్ట్స్ తీసుకొచ్చినా సరే, సో బెస్ట్ రిజల్ట్స్ తీసుకొచ్చినా బ్యాడ్ రిజల్ట్స్ తీసుకొచ్చినా సరే సో ఆ పర్టికులర్ బడ్జెట్ అనేది ఆ యాడ్ షీట్కి అయిపోతుంది. అలా మీరు 3 యాడ్ షీట్ పెట్టి 3 యాడ్ షీట్స్కి సో ఒక్కొక్క 500 పెట్టారు అనుకోండి, మొత్తం 1500 కూడా మీకు కన్జ్యూమ్ అయిపోద్ది. సో ఈక్వల్గా కన్జ్యూమ్ అవుతుంది గురించి. సో మీకు అందులో ఇప్పుడు మనం యాడ్ రన్ చేస్తున్నప్పుడు ఓ పర్టికులర్ ఆడియన్స్కి మనకు రిజల్ట్స్ ఒకలాగా వస్తాయి, ఓ పర్టికులర్ ఆడియన్స్కి రిజల్ట్స్ ఒకలాగా వస్తాయి. సో ఓకే, ఎప్పుడైతే మనకు ఓ పర్టికులర్ ఆడియన్స్ మనం రిజల్ట్స్ ఎక్కువ వస్తున్నాయో మన దాని మీదే బడ్జెట్ అనేది కన్జ్యూమ్ చేస్తే మనకు బెటర్ ఆప్షన్. ఓకే, అటువంటి కేసులో మనం కాంపెయిన్ బడ్జెట్ ఆ CBO అన్నది మనం ఎనేబుల్ చేయలేదు అనుకున్నప్పుడు మనం ఏం చేసుకోవాలి, మాన్యువల్గా వెళ్ళి ఆ పర్టికులర్ ఏ యాడ్ షీట్ అయితే సో బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావట్లేదు అప్పుడు మనం ఏం చేయాలంటే సో ఆ యాడ్ షీట్ మనం ఆఫ్లో పెట్టుకోవాలి. సో ఇదంతా మనం మాన్యువల్గా చేయాలంటే మనం అదే పని మీద కూర్చొని ఉండాలి. సో కాబట్టి సో మనం ఈ కాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్ మనం ఎనేబుల్ చేసుకుని ఉంటే సో అదే వర్క్ మనకి ఫేస్బుక్ అన్నది చేస్తుంది. సో మన యాడ్స్లో లేకపోతే మన యాడ్ షీట్లో ఏవైతే మనకు బెటర్ రిజల్ట్స్ తీసుకొస్తున్నాయో ఆ బెటర్ రిజల్ట్స్ తీసుకొచ్చే వాటి మీద ఎక్కువ బడ్జెట్ అన్నది కన్జ్యూమ్ అవుతుంది. సో ఏవైతే బెటర్ రిజల్ట్స్ తీసుకొస్తున్నాయో సో అటువంటి ఆ యాడ్ షీట్స్ మీద అటువంటి యాడ్స్ మీద తక్కువ బడ్జెట్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. ఇది కాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్ ఎనేబుల్ చేయడం ద్వారా వచ్చే బెనిఫిట్స్. సో ఇందువలన మీరు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు మోర్ దెన్ 1 యాడ్ షీట్ మోర్ దెన్ 1 యాడ్ క్రియేట్ చేస్తున్నట్టు మీరు కంపల్సరీగా కాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్ అనేది ఎనేబుల్ చేసుకోండి. సో ఎనేబుల్ చేసుకుంటే మీ బడ్జెట్ అన్నది సో ఓవరాల్గా అదేవిధంగా ఓవరాల్ యాడ్ షీట్స్ ఓవరాల్ యాడ్స్ మీద సో ఆప్టిమైజ్ అవడం జరుగుతుంది. సో కాబట్టి మీ బడ్జెట్కి మీకు అనుకున్న రిజల్ట్స్ అనేవి మీకు సో రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకే గైస్, సో ఇది మీరు నెక్స్ట్ టైం ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు కూడా మీరు పర్టికులర్ యూజ్ చేసుకోవాల్సింది ఆల్వేస్ ఒకే యాడ్ షీట్ ఒకే యాడ్ మీద యాడ్స్
క్రియేట్ చేయకుండా సో మీరు ఏంటంటే మల్టిపుల్ యాడ్ షీట్స్ పెట్టుకోండి, మల్టిపుల్ యాడ్స్ పెట్టుకోండి. అప్పుడు మీకు మీ బడ్జెట్ అన్నది సో ఏవైతే బెస్ట్ రిజల్ట్ తీసుకొస్తున్నాయో సో ఆ వాటి మీద బెటర్గా కన్జ్యూమ్ అయ్యి మీకు బెటర్ మీ యొక్క పెట్టుకున్న బడ్జెట్కి సో ఆ పర్టికులర్ రిజల్ట్స్ అనేవి బెటర్గా రావడం జరుగుతుంది. ఓకే గైస్, సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.